హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిమ్లా ఫ్యామిలీ స్టూడియో. టుడే నేను ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను. నేను తీసుకున్నాను 2 kg ఉసిరికాయ. బాగా శుభ్రం చేసేసి ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసేసి 2 kg ఉసిరికాయకి 250 గ్రామ్ చింతపండు కొంచెం సేపు హీట్ చేసేసి పక్కన పెడితే బాగా నానిన తర్వాత బాగా పిసికితే గుజ్జు వస్తుంది. చిల్లుల్లి గిన్నె పెట్టేసి బాగా ఒత్తేస్తే గుజ్జు అంతా కిందకి వెళ్ళిపోయింది. చింతపండు ఉడకబెట్టాలి, చిక్కగా ఉండేదాకా సిమ్లో పెట్టినే మనం చిక్కగా ఉండేదాకా ఉడకబెట్టాలి. 200 ఆవల పిండి మిక్సీ పట్టేసి ఆవలు జల్లేసేసి 200 గ్రామ్ ఆవల పిండి, 2 స్పూన్ మెంతి పిండి, 2 స్పూన్ అంటే 10 గ్రామ్ మెంతి పిండి. మెంతులను దూరగా వేయించేసి పొడి చేసుకోవాలి. తర్వాత నేను హీట్ చేస్తానికి శనగ నూనె, పల్లీల నూనె పెట్టాను. కొంచెం హీట్ అయినాక సిమ్లో పెట్టేసి మనం దూరగా ఎల్లో కలర్, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉసిరికాయని పెంచుతాం. ఎందుకంటే సిమ్లో పెట్టి పెంచటము, హైలో పెడితే మాడిద్ది, నల్లగా అయింది, లోపల ఉడకదు. సిమ్లో పెట్టి చిన్నగా నిదానంగా పెంచేస్తే బాగా మంచిగా వేగి బాగా మంచిగా ఉడికిద్ది. లోపల దాకా తినడానికి కూడా బాగుంటాయి, టేస్ట్గా ఉండిద్ది. తిరుగుమాత కోసం నేను పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. తర్వాత నేను ఇంగువ వేసాను. గోల్డెన్ కలర్ అయిన ఉసిరికాయని మనం పక్కన పెట్టేసి ఏవైతే మేము కలుపుతాం ఆ కలిపిని డబ్బా లేకిన్ బేసిన్లో మన 200 గ్రామ్ కారం నేను తీసుకున్నాను. 3 మ్యాంగోస్ కారం, 200 గ్రామ్ ఉప్పు నేను కలుపు తీసుకున్నాను. పచ్చడికి కలుపే తీసుకోవాలి. మిక్సీ పట్టేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను కొంచెం చిన్నులపాయ కూడా బాగా పట్టు తీసేసి మిక్సీ పట్టేసి చిన్నులపాయ ముద్ద వేసాను. ఆవాలు, మెంతుల పిండి వేసాను. అన్నీ వేసేసి తిరుగుమాత చేసి నూనె ఉంటాయి కదా, ఏమైతే మనం ఉసిరికాయ పెంచుతాం దానిలో తిరుగుమాత వేసేసాను. అదే ఆయిల్లో తిరుగుమాత వేసిన తర్వాత అదే ఆయిల్ కూడా పోసేసి చింతపండు గుజ్జు కూడా బాగా చిక్కగా చేశాను కదా, చూడండి. ఆ చిక్కగా ఉన్న చింతపండు గుజ్జు, ఆయిల్ అన్నీ వేసేసి బాగా మంచిగా కలిసినట్టు కలపాలి. ఈ ఉసిరికాయ పచ్చడి 3 రోజు బయట ఊరుతానికి ఉంచాలి. రోజుకు 2 సార్లు కలపాలి. మీరు కూడా ఎవరెవరు చేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్.